అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈ వీడియోలో మనము వరలక్ష్మి వ్రతంలో తోరం ఎలా కట్టుకోవాలి, వాటిని ఎవరికి ఇవ్వాలి, దీని గురించి తెలుసుకుందాం. మనము వరలక్ష్మి వ్రతంలో చేతికి తోరాన్ని ధరిస్తామని చాలామందికి తెలుసు. ఈ తోరాన్ని చేతుకు ఎందుకు కట్టుకుంటారంటే అమ్మవారి యొక్క అనుగ్రహము మనపైన ఎల్లప్పుడూ ఉండాలని, సకల విజయాలు కలగాలని కట్టుకుంటారు. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసము మనము కనీసం 3 తోరాలనైనా సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకు, ఒకటి ముత్తైదువకు అన్నమాట. ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. ఈ పేరును బట్టి ఇందులో 9 దారాలు, 9 ముడులు ఉంటాయని అర్థము. నవ అనే పదము కేవలం 9 ముడులనే కాదండి, నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. అంటే 9 ముడులు ఉన్న ఈ సూత్రంలో ఇహపరమైన విజయాలన్నీ మనకు సిద్ధిస్తాయన్నమాట. ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని 9 పోగులుగా చేయాలి. ఈ తోరాన్ని తయారు చేసుకోవడానికి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా దొడ్డు దారమైనా లేకుంటే సన్నటి దారమైనా వైట్ కలరు తీసుకోవాలండి. మరియు మనకు కుంకుమ అవసరం పడుతుంది, మరియు పుష్పములు. ఇలా తెల్లదారాన్ని తీసుకొని 9 వరుసలుగా తోరాన్ని తయారు చేసుకోవాలి. ఈ వీడియోలో తోరం తయారు చేసుకోవడానికి నేను మల్లెపూలను వాడినానండి. మల్లెపూలు తొందరగా వాడిపోతాయి కాబట్టి చామంతి పూలు, గులాబీ పువ్వులతో మనము 9 ముడులు వేసి అల్లుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. వీడియోలో చూపెట్టడానికి అలా మల్లెపూలను తీసుకొని మధ్యలో మామిడాకును పెట్టానండి. తమలపాకును కూడా పెట్టుకోవచ్చు, ఇష్టమున్న ఫ్లవర్స్ తీసుకోవచ్చు. మనకు ముఖ్యంగా ఈ తోరాలు 3 అవసరం ఉంటాయండి. ఈ మూడింటిని 9 వరుసలుగా పోసుకొని ఇలా వీడియోలో చూపిన మాదిరిగా పసుపును రాయాలి. ఇలా మనం తయారు చేసిన తోరానికి 9 చోట్ల కుంకుమను రాసి, అలా రాసిన చోట మధ్యలో మామిడి ఆకును పెట్టి 2 వైపులా పువ్వులతో ముడులను వేసుకోవాలి. వీటిని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత ఒక తోరణం మనము కుడి చేతికి కట్టుకోవాలండి. ఒకటి అమ్మవారికి, మరొకటి ముత్తైదువకు ఇవ్వాలి. మనకు ఇష్టముంటే ఇంకా ఎక్కువ తోరాలను కూడా తయారు చేసుకోవచ్చునండి. వీటిని మనం పసుబొట్టుకు పిలుస్తాం కదండి, వారికి ఇవ్వవచ్చు. ముఖ్యంగా మనకు అవసరం పడేటివి 3. ఇలా సిద్ధం చేసుకున్న తోరాలని ఇలా పూలతో తయారు చేసుకున్న తోరాలని పూజించాలండి. దీనిని తోరగ్రంథి పూజ అంటారు. ఇందుకోసము ఒక్కో ముడిని పూజిస్తూ
ఒక్కో మంత్రము చదవాలి. గ్రంథి అంటే ముడి అని అర్థము. ఒక ముడికి ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, ఓం లోకమాత్రే నమః తృతీయం గ్రంథిం పూజయామి, ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి, ఓం మహాలక్ష్మై నమః పంచమ గ్రంథిం పూజయామి, ఓం క్షీరాబ్ది తనయాయై నమః షష్ఠి గ్రంథిం పూజయామి, ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి, ఓం చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథి పూజయామి, ఓం హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. ఈ తోరగ్రంథి పూజ ముగిసిన తర్వాత దానిని కట్టుకునేటప్పుడు పఠించవలసిన శ్లోకం: బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాది వృద్ధించ మమ సౌఖ్యం దేహిమే రమే అనే శ్లోకాన్ని చదువుతూ ఆ తోరాన్ని ధరించాలి. పై శ్లోకంలో దక్షిణ హస్తే అని స్పష్టంగా ఉంది. అంటే తోరాన్ని తప్పకుండా కుడి చేతికే ధరించాలన్నమాట. అంతేకాదు, చాలామంది ధరించిన తోరాన్ని పూజ ముగిసిన వెంటనే తీసేస్తుంటారు. అలా తీయవద్దండి. తోరాన్ని కనీసము ఒక రాత్రి ఒక పగలన్నా ఉంచుకోవాలని అంటారు. అలా ధరించే తోరము సంతానాన్ని, సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. తోరగ్రంథి పూజ మంత్రము వీడియో చివర్లో ఇస్తున్నానండి. అవసరం ఉన్న వాళ్ళు చదువుకుంటూ పూజ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి.